జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. శ్రీ భగవత్ రామానుజుల వారు రాజమండ్రి గౌతమి ఘాట్ దగ్గర శ్రీ రామపాదుకల పట్టాభిషేకం నిర్వహించారు. ఆ పట్టాభిషేకంలో పాల్గొనడం చాలా అదృష్టం. ఎందుకంటే అందరికీ అంత అదృష్టం లభించదు. భగవంతుని సేవ చేసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ మన ఇంట్లో వల్ల ఇతరితర సమస్యల వల్ల అందరికీ ప్రతి చోటికి వెళ్ళడానికి కుదరదండి. మనం మనసుతో చూడాలి, కానీ ప్రతి చోట భగవంతుడు ఉన్నాడండి. ఇక్కడ లేడు అక్కడ లేడు అనేది లేదు, అంతటా భగవంతుడు నిండి ఉన్నాడు. మనం చెయ్యదగిందల్లా ఒకటే, భగవత్ ఆరాధన. మనం చేసేది చెయ్యాలి, చిత్తం భగవంతునికి వదిలేయాలి. కానీ ఎప్పుడూ మనం మంచే చేస్తూ ఉండాలి. ఎదుటి వారికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు తలంపు అయితే మనం తీసుకోకూడదు. చెడులో మంచిని చూడన్నారు, కానీ మంచిలో చెడుని ఎప్పుడూ చూడకూడదండి. ఏది జరిగినా మన మంచికే అనుకోవడంలో దాంట్లో మనకి మంచి కనిపిస్తుంది, కానీ అది నమ్మడంలో కూడా చాలా సత్యం ఉందండి. మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు పక్కవారితోనో ఎదుటివారితోనో ఏదైనా చెప్పినప్పుడు నీ మంచికే అనుకో అని చాలామంది అంటూ ఉంటారు, కానీ అది చాలామంది తీసుకోలేరు. అదేంటి, నాకు కష్టం వస్తే నీ మంచికే అనుకోమంటున్నావు అని అడుగుతారు. కానీ మనకి దేవుడు కష్టం అనేది పెట్టాడు అంటే అది మన మంచి కోసమే అని మనం నమ్మితే ఖచ్చితంగా అందులో మనకి మంచి కనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తానండి, తొందరగా ముగించేస్తాను ఆ కథని. ఒక ఊరిలో రాముణ్ణి కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. కానీ అతను ఏది పట్టినా కూడా మట్టే అయ్యేది, బంగారం పట్టినా కూడా మట్టే అయ్యేది. దానితో తను దరిద్రాన్ని అనుభవించేవాడు. ఒకరోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది. రాముణ్ణి మనం దరిద్రం తీర్చమని ప్రార్థించరాదు, ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు అని. పిచ్చిదానా, మనకేం కావాలో ఆయనకి తెలియదా? అందుకే నేను ఆయనకు సూచనలు ఇవ్వలేను అని అతను ఒప్పుకోలేదంట. రాత్రి రాముడు తన కలలో కనబడి చెప్పారంట, నీ ఇంట్లో ఒక గూట్లో 6 రూపాయలున్నాయి కదా, అవి తీసుకుని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకు వెళ్ళు. అక్కడ 6 రూపాయలకి నీకు ఇష్టమైనది ఏది కనబడితే అది కొను, నీ దరిద్రం తీరుతుంది అని. ఉదయం నిద్ర లేవగానే తనకు వచ్చిన కలని తన భార్యతో చెప్పాడు. అతను సైకిల్ మీద పెద్ద బజారుకు బయలుదేరాడంట. ఒక చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడట. జత 10 రూపాయలు అని చెప్పారు. ఇంకొంచెం ముందుకు సాగాడు. వేలంపాట వేసి ఒక హాల్లో బొమ్మలన్నీ వేలం వేస్తున్నట్లు బయట బోర్డును చూసి లోపలికి వెళ్ళాడంట. గోడకి ఒక పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయట. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బులున్న వాళ్ళు చాలామంది వచ్చారు. అతను వెనక్కి తిరిగిపోతుంటే ఒక పిచ్చి గీతలతో గీసిన ఒక బొమ్మని చూపించి ఇలాగని చెప్పారంట అక్కడున్న నిర్వాహకులు. దీని పేరు శ్రీరామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే 6 ఏళ్ల కుర్రాడు. మా పాట 5 రూపాయలు అన్నారట. చిన్నపిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదట. అసహనంగా పెద్ద చిత్రకారుడి బొమ్మలు వేలంపాట మొదలవటం కోసం వారంతా వేచి చూడసాగారట. మొదటిసారి 5 రూపాయలు, రెండవసారి 5 రూపాయలు అనేసరికి అది రాముడు బొమ్మ అవ్వడంతో వెంకట్రావు గారు గట్టిగా 6 రూపాయలు అని అన్నారట. 6 రూపాయలు ఒకటోసారి, రెండోసారి అని. దాన్ని కొనడానికి అక్కడున్నవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు. అక్కడున్న వాళ్ళంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావుని వింతగా చూశారట. వేలంపాట మొత్తం ముగిసింది అని చెప్పారట నిర్వాహకులు. అదేమిటి, ఇంకా గోలకి వేలాడే అసలు బొమ్మల్ని వేలం వెయ్యాలిగా అని అడిగారట అక్కడికొచ్చిన వాళ్ళు. ఈ బొమ్మని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాశాడో వినండి. అకాల మృత్యువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటిగా 5 రూపాయలతో వేలం వెయ్యాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటినీ ఉచితంగా ఇవ్వాలని రాశాడట. కొడుకు గీసిన ఆ అసంపూర్ణ చిత్రానికి తను ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు. ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది కాబట్టి. మీరు కోరుకున్న చిత్రాలన్నీ మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి. ఎవరైనా దేవుణ్ణి కానీ దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే అతని విలువకు 10 విలువను చేకూర్చడానికి, అవి మీకు సహాయం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి. ఆ ప్రేమను పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు అని చెప్పారట. విన్నారు కదండి ఈ కథ. చూసారా, దేవుడు 6 రూపాయలతో అతని దరిద్రాన్ని తీర్చాడు.